సార్ మనకి కాంటినెంట్స్ మీద మౌంటైన్ రేంజెస్ చాలా ఉన్నాయి. సిమిలర్గా ఓషన్లో కూడా మౌంటైన్ రేంజెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. కరెక్ట్గా చెప్పాలంటే ల్యాండ్ మీద ఉన్న మౌంటైన్ రేంజెస్ కంటే సముద్రం కింద ఉన్న మౌంటైన్ రేంజెస్ చాలా లెన్స్ సార్. ఓకే నాసా వాటి యొక్క లెక్కల ప్రకారం చూసుకుంటే సముద్రం కింద దగ్గర 65,000 కిలోమీటర్ల పొడవుతో కంటిన్యూస్ రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి సార్. వాటిని మనం మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అని చెప్పి పిలుస్తాం సార్. ఓకే ఇవి ప్లేట్ టెక్టానిక్స్ సంబంధించిన సార్. జనరల్గా అంటే ఏంటంటే మనకి సముద్రం కింద ఏవైనా 2 ప్లేట్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఆ 2 ప్లేట్స్ డైవర్జెంట్ బౌండరీ దగ్గర ఉంటాయి, అంటే 2 ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్తూ ఉంటాయి, అంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సార్. ఇలా 2 ప్లేట్లు దూరంగా వెళ్తున్నప్పుడు లోపల ఉన్న బసాల్టిక్ మాగ్మా ఏదైతే ఉంటుందో ఆ మాగ్మా మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు అంటే అలా ఏ సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతున్న ప్లేట్లు దూరంగా వెళ్తున్నప్పుడు అలా ఆ అంచులు వెంబడి మొత్తం మాగ్మా అంతా కూడా పైకి లేచి విపరీతమైన వల్కానిక్ ఎరప్షన్స్ అన్నీ జరిగి ఆ ప్లేస్లో ఒక పొడవైన మౌంటైన్ రేంజెస్ ఏర్పడతాయి సార్. వాటిని మనం మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అని చెప్పి పిలుస్తాం సార్. అయితే మనం అనుకున్నట్టుగా ఇవి మరీ మౌంటైన్స్ అంతంత ఎక్కువ ఎత్తు ఉండవు సార్. 1500 మీటర్స్ 2000 మీటర్స్ ఇంతే సార్. కరెక్ట్గా చెప్పంటే ఎప్పుడు ఇవి సీ లెవెల్ని రీచ్ అవ్వడం చాలా కష్టం సార్. ఈ రేంజెస్లో ఒక 10% రేంజెస్ మాత్రమే సీ లెవెల్ని దాటి బయటకు వస్తాయి. మిగతా 90% సీ లెవెల్ కంటే ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ కంటే కిందకు ఉంటాయి సార్. వాటిని మనం ఎప్పుడు చూడలేము సార్ యాక్చువల్గా. అయితే ఈ మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అంటే ఇది ఒక కంటిన్యూస్ చైన్గా ఉన్నా కూడా వీటిని మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తాం సార్. లైక్ అట్లాంటిక్ ఓషన్లో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అని చెప్పి, ఇండియన్ ఓషన్లోనేమో సెంట్రల్ ఇండియన్ రిడ్జ్, సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్, సౌత్ ఈస్ట్ ఇండియన్ రిడ్జ్ అని ఇలా పిలుస్తాం. అలాగే పసిఫిక్ ఓషన్లో ఈస్ట్ చెలీ రైజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది సార్. ఇలా మనకి రకరకాల రేంజెస్ సముద్రం కింద చాలానే ఉన్నాయి సార్. ఇవి మనకంటే కూడా ల్యాండ్ మీద ఉన్న వాటికంటే చాలా లెంతీ కూడా సార్. వాటిని మనం మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అని చెప్పి పిలుస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.